Hello everyone. 1000 rupees is divided between A and B in the ratio 3:2 అని అడిగారు ఈ క్వశ్చన్లో. ఏ వాల్యూ 3 అని చెప్పారు, బి వాల్యూ 2 అని చెప్పారు. ఇలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఏ వాల్యూని బి వాల్యూని ఎడిషన్ చేయాలి. ఇప్పుడు ఏ వాల్యూని బి వాల్యూని ఎడిషన్ చేస్తే 3 + 2 ఎంత? 5. ఇప్పుడు ఈ 5 పార్ట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్ అనమాట. ఇప్పుడు దీని నుంచి 1 పార్ట్ మనం కట్టచ్చు కదా. 1 పార్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ 1 పార్ట్ తెలియదు కాబట్టి ఎక్స్ అని రాసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ కోసం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు 5 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 5x దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1000 అంటే ఎంత? 1000. ఇప్పుడు దీని నుంచి ఎక్స్ వాల్యూ కనబడితే 1000 డివైడెడ్ బై 5 కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఇది అయిపోద్ది. ఇప్పుడు 5ని క్యాన్సిలేషన్ చేస్తే 200 వస్తుంది. ఇప్పుడు మనకేంటి ఎక్స్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 200 అనమాట. ఇప్పుడు మనకి ఏమడిగారు? ఏ విల్ రిసీవ్ వాట్ అని అడిగారు. ఇప్పుడు ఈ 200కి ఏకి ఎంత రేషియో ఉందో దాంతో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. ఏకి ఎంత రేషియో ఉంది? 3 ఉంది. అంటే ఈ 200ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 006. ఇదే ఆన్సర్. ఒకవేళ బీని అడిగితే 200 బి వాల్యూ ఎంత? 2. దీంతో మల్టిప్లికేషన్ చేస్తే 400. ఇదే బి వాల్యూ.